గురువుగారు, ఇప్పుడు ఒకళ్ళు నేను ఒక గురువుగారి దగ్గరికెళ్ళి మంత్రోపదేశం తీసుకొని సాధన చేస్తున్నాననుకో, నేను ఎలాంటి నియమాలు పాటించాల్సి ఉంటుందంటారు? ఆ తీసుకునేటువంటి మంత్రాన్ని బట్టి. ఓకే. ఏ మంత్రం ఇప్పుడు మనము ఏదో మామూలుగా మంత్రం ఉపదేశం చేసామనుకోండి, ఏదో రెగ్యులర్‌గా ఒక పద్ధతి అనుకున్న దాన్ని ఆ చేసుకునేటువంటి సమయము వరకు నిత్యము స్నానం చేసి, రోజు తలస్నానం చేసి, ఓకే. ఉతికిన బట్టలు, ఇస్త్రీ బట్టలు కట్టుకోరాదు. ఓకే. మనం ఐరన్ చేసుకున్నటువంటి బట్టలు పనికిరావు. ఓకే. పైగా నూలు బట్టలు మాత్రమే కట్టుకోవాలి. కాటన్‌వి. పట్టువి అవి పనికిరావు. మడికి ఎప్పుడూ కూడా మడి అంటాము కానీ మనం మడుగుతో ఉన్నాము అన్నప్పుడు పిండి ఆరవేసుకొని ఆ గుడ్డలు తడిబట్టతో వెళ్ళి ఆ గుడ్డ కట్టుకోవడం అనేది అవసరం. అలా మడి అనేటువంటిది ఏర్పడుతుంది. ఎవరిని తాకకుండా ఒక ప్రదేశము అని ఎంచుకొని ఆ ప్రదేశం రోజు శుభ్రంగా అలుపుకొని అంటే శుద్ధి చేసుకొని అక్కడ కూర్చొని మనము ఎక్కడ ఏది పక్కన వినకుండా శ్రద్ధగా తదేక దృష్టితో చేసుకోవటం అనేటువంటిది అవసరం. అలా చేసుకుంటే నియమముగా పాటించుకోగలిగితే తప్పకుండా ఎవరైనా చేసుకోవచ్చు. వీళ్ళే చేసుకోవాలి, వీళ్ళు చేసుకోకూడదు అనేటువంటిది ఏమీ లేదు.